హోటల్ స్టైల్లో ఇడ్లీ అండ్ సాంబార్ ఎలా చేయాలో నేర్చుకుందామా. హాయ్ హలో నమస్తే పీపుల్, వానకం ఎల్లరికీ నమస్కార. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం హోటల్ స్టైల్లో ఇడ్లీ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందామా. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. 3 కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వ తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని నానపెట్టేసుకోండి. ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో మినపప్పు తీసుకోవాలన్నమాట. కప్పుతో మినపప్పు తీసుకున్న దాన్ని ఒకసారి వాష్ చేసుకొని నానపెట్టేసుకోండి. 8 to 9 అవర్స్ నానిన తర్వాతకి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉబ్బుతాయి అన్నమాట మినపప్పు. అది మిక్సీలో వేసుకొని అండ్ మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నారో దానికి సరిపడా క్వాంటిటీ ఉప్పు వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలన్నమాట. సాఫ్ట్గా అయిపోవాలి, చాలా మెత్తగా అయిపోవాలి. సో ఈ మినప రుబ్బుని రవ్వలో నుంచి వాటర్ అంతా వంపేసి ఆ మినప రుబ్బుని అందులో వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలన్నమాట మనం మినపప్పు రవ్వ రుబ్బుకున్నప్పుడు. చాలామంది బాధపడుతూ ఉంటారు, మా ఇడ్లీలు రాళ్ళలాగా అవుతున్నాయి అనేసి. కన్సిస్టెన్సీ మినపప్పుది తక్కువ ఉండి రవ్వది ఎక్కువ ఉన్నప్పుడు రాళ్ళలాగా అవుతాయి ఇడ్లీలు. నేను చెప్తున్న క్వాంటిటీలో మీరు మెజర్ చేసుకొని తీసుకోండి, పక్కాగా మీకు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఓవర్ నైట్ ఫర్మేట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకొని ఓవర్ నైట్ ఫర్మేట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఇలా అయిపోతాయి అన్నమాట. నేను పొంగిపోతుంది అనేసి 2 బాండీల్లో సపరేట్ చేసుకొని పెట్టుకున్నా. సో నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా కలిపేసుకోండి. ఒక 2 minutes మంచిగా నీట్గా కలుపుకోండి. ఫర్మేట్ అయింది కాబట్టి కలుపుకోవాలన్నమాట. సో ఇడ్లీ కుక్కర్లో ఆఫ్ రేషియో, కుక్కర్ అంటే మనము ఇడ్లీ పాత్రకి అండ్ కుక్కర్కి ఆఫ్ రేషియో వరకు వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి ఇడ్లీలు. సో ఇది 15 years బ్యాక్ పాత్ర అనమాట, ఇంకా స్ట్రాంగ్గా నడుస్తుంది మా ఇంట్లో. సో ఇలా పెట్టేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకోండి. అండ్ ఇంకా సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను ఇక్కడ. సాంబార్కి 1 cup ఆఫ్ శనగపప్పు తీసుకొని ఒక 3-4 times వాష్ చేసుకొని ఒక కప్కి 3 cups ఆఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట. 3 cups ఆఫ్ వాటర్ వేసుకున్న తర్వాతకి పసుపు, ఇంకా ఆయిల్, 1 tablespoon ఆయిల్ వేసుకోండి. అండ్ అందులోనే ఒక టమాటో వేసుకోండి. టమాటో వేసుకున్న తర్వాతకి ఇంకా విజిల్స్కి పెట్టేయండి. 4 to 5 విజిల్స్కి పెట్టేసేయండి. ఇంకా సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బెల్లం ముద్ద నేను వీడియోలో చూపిస్తున్న విధంగా, అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటో అండ్ ఆనియన్స్ క్యూబ్స్లా కట్ చేసుకొని తీసుకోండి. పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ తీసుకోండి. సాంబార్ మసాలా తీసుకోండి. అండ్ ఆవాలు, జీలకర్ర తీసుకోవాలి. ఇంగువ తీసుకోవాలి. అండ్ నానపెట్టుకున్న చింతపండు అన్నమాట. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఏంటి స్వీట్గా ఉంది సాంబార్ అనేసి హోటల్స్లో. సో ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో బెల్లం వేయడం వల్ల సాంబార్ స్వీట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్న ఒక 1/2 hour అన్న నానాలన్నమాట చింతపండు నానిన తర్వాతకి ఇలా చింతపండు వాటర్, అంటే చింతపండుని గుజ్జు ఉంటుంది కదా, చింతపండు గుజ్జుని తీసేసి వాటర్ మాత్రమే సపరేట్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుజ్జు తీసేసి మీరు దేనికైనా నార్మల్గా రీయూజ్ చేసుకోండి, లేదంటే ట్రీస్కి కూడా వేయొచ్చు అనమాట ఆ గుజ్జుని. అండ్ ఇక్కడ ఏంటి, సాంబార్ కూడా ఉడికిపోయింది. 5 to 6 విజిల్స్ పెట్టుకోండి. శనగపప్పు అంటే పాత పప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది, కొత్త పప్పు అయితే 6 to 7 విజిల్స్ కావాలన్నమాట. పాత పప్పుకి అయితే 4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకా ఇలా పప్పుని మిక్సీలోకి తీసేసుకొని వాటర్ని సపరేట్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ పోపు బాండి పెట్టేసుకొని 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర మంచిగా ఆయిల్లో వేగి చిటపటలాడాలన్నమాట. చిటపటలాడిన తర్వాతకి ఏం చేయాలి అంటే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాతకి కరివేపాకు కూడా బాగా ఆయిల్లో చిటపటలాడిన తర్వాతకి దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేసుకున్న తర్వాతకి ఇది ఎండుమిర్చి వేసుకోవాలి. 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకొని ఇంగువ వేసుకోండి. ఇంగువ డైలీ లైఫ్లో యూస్ చేయండి, డైజెషన్ బాగా అవుతుంది అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏవి రావన్నమాట. అండ్ కుక్కర్ పెట్టేసుకొని అదే కుక్కర్లో 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. అండ్ 3 to 4 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి క్యూబ్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. క్యూబ్ షేప్లోనే కట్ చేసుకోవాలన్నమాట. ఇడ్లీ సాంబార్కి కానీ ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు
అదొక చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండ్ అదొక టేస్ట్ని ఇస్తుంది అనమాట. సాంబార్ కంటే క్యూబ్ షేప్లోనే కట్ చేసుకోవాలి ఆనియన్స్ అనమాట. సో దెన్ ఆఫ్టర్ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో. ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాతకి ఆనియన్స్ కొంచెం గోల్డిష్లో వచ్చిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఆయిల్లో కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అడగంటేసి చాలా మాడిపోతుంది అనమాట మీరు వదిలేస్తే. దెన్ ఆఫ్టర్ టమాటోస్ వేసుకోండి. టమాటోస్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం గ్యాస్ స్టవ్ దగ్గరే ఉండాలి, ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి. టమాటోస్ వేసుకున్నా కానీ మనకు మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట అక్కడే ఉండి. సో టమాటోస్ అన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోండి. ఉప్పు కారం పసుపు వేసుకొని ఆయిల్లో అంతా మిక్స్ అయ్యేంత వరకు నీట్గా మిక్స్ చేసుకొని వాటిని మగ్గనివ్వండి. ఇక్కడ ఉప్పు కారం పసుపు ఇప్పుడే ఎందుకు వేస్తున్నా అంటే మనకు ఏమంటారు ఉప్పు కారం పసుపుది పచ్చి స్మెల్ రాదనమాట. పసుపుది కానీ కారంది కానీ కొన్నిసార్లు పచ్చి స్మెల్ వస్తుంది కదా, ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి స్మెల్ రాదనమాట. సో అలా మగ్గిన తర్వాతకి అదంతా మనం రుబ్బి పెట్టుకున్నాం కదా శనగపప్పు మిశ్రమం, శనగపప్పు టమాటో రుబ్బి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇక్కడ కొంచెం ఫోర్స్ఫుల్గా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే రుబ్బి పెట్టుకున్నాం కాబట్టి అది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి తొందరగా కలవదు. నీట్గా కలుపుకొని ఒక 5 minutes అలా ఆయిల్లో మంచిగా మగ్గనివ్వండి. అంటే ఆ పప్పు అనేది టమాటోస్కి ఆనియన్స్కి పట్టుకొని మంచి టేస్ట్ని ఇస్తుంది మనకు. సో మంచిగా నీట్గా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతకి మనం చింతపండు వాటర్ ఆల్రెడీ పక్కకి తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ వేసుకోవాలన్నమాట. ఆ చింతపండు వాటర్ వేసుకున్న తర్వాతకి మీకు పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, లేదు అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ పప్పుకి వాటర్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పప్పు ఉడికేటప్పుడు, ఆ వాటర్ వేసాను అనమాట. మంచిగా మరగనివ్వండి. మంచిగా మరిగిన తర్వాతకి గరం మసాలా, బెల్లము అండ్ పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు వేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్క 10 minutes మంచిగా గ్యాస్ స్టవ్ పైన పెట్టుకొని మరగనివ్వండి. ఎంతైతే మరుగుతుందో సాంబార్ అంత టేస్ట్ ఇస్తుంది అనమాట మీకు. సో ఒక 10 minutes అలా పెట్టేసి గ్యాస్ పైన వదిలేసేయండి, దాని పని అది చేసుకుంటుంది, మీ పని మీరు చేసుకోండి. మంచిగా మరగాలి సాంబార్, ఇల్లు మొత్తం స్మెల్ వచ్చేస్తుంది సాంబార్ మరుగుతున్నప్పుడు. ఇంకా ఈలోపు ఇడ్లీస్ కూడా రెడీ అయిపోయాయి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అలా ఇడ్లీస్ స్పూన్తో తీసుకోండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట, ఏ ఇబ్బంది లేకుండా. అండ్ ఈలోపు మనకు సాంబార్ కూడా మరిగిపోయింది. ఎంత యమ్మీగా ఉంటుందంటే సాంబార్ టూ యమ్మీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇడ్లీస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి అండ్ సాంబార్ కూడా చాలా అంటే చాలా థిక్గా అయ్యింది, చాలా యమ్మీగా ఉంటుంది. మా మమ్మీ అసలు హేట్ చేసేదన్నమాట ఇడ్లీ తినడానికి, 1-2 తినేసి వదిలేసేది. షీ యూస్ టు హేట్ లైక్ హెల్. బట్ నేను ఈ సాంబార్ ఒక్కసారి అలవాటు చేశాక చాలా ఇష్టంగా తింటుంది అనమాట మమ్మీ కూడా ఇడ్లీ ఇప్పుడు. సో మా ఇంట్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ ఇడ్లీ సాంబార్కి. దే విల్ క్రేవ్ ఫర్ దిస్ ఇడ్లీ సాంబార్ అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. అక్కడక్కడ కారంగా అక్కడక్కడ తీయగా. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. చూసారు కదండి వీడియో, ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది, మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వరు అనమాట. That's it for this video. Let's meet in the video and then keep smiling. This is your Saki signing off for the day. Bye bye.